వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దేవరాతో గ్లోబల్ హిట్ అందుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆయన చేతులు కలపబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను యువ సుధా ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర పార్ట్ 2 ప్రారంభించడానికి ముందు తనకు లభించిన సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కొరటాల శివ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బలమైన సామాజిక సందేశంతో కొరటాల సిద్ధం చేసిన కథకు బాలకృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకప్పుడు రచయితగా బాలకృష్ణ నటించిన సింహ చిత్రానికి పనిచేసిన కొరటాల ఇప్పుడు దర్శకుడిగా ఆయనతో సినిమా చేస్తుండటం విశేషం. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ బాలయ్య మార్క్ ఊర్ మాస్ ఇమేజ్ను ఎలా తెరకెక్కిస్తారన్న దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా సీనియర్ నటి ప్రేమణి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బాలకృష్ణ, ప్రేమణి కలిసి మిత్రుడు సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ఈ జంట మరోసారి తెరపైకి వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మెగా కాంబినేషన్పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.